ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై భూ ఆక్రమణ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన భార్య పేరిట సుమారు 10 ఎకరాల అసైన్ ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బత్తి సవర్గం గ్రామ పరిధిలోని నూతన కలెక్టరేట్ సమీపంలో ఉన్న 7 ఎకరాల అసైన్ భూమితో పాటుగా 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్ గా మార్చారనేది ప్రధాన ఆరోపణ. ఇక గతంలో రద్దయిన ఎన్ఓసీ ఆధారంగానే ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లుగా సమాచారం. కబ్జా చేసిన ఈ 11 ఫ్లాట్ల మార్కెట్ విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై భూ ఆక్రమణ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన భార్య పేరిట సుమారు 10 ఎకరాల అసైన్ ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక బతి సవర్గం గ్రామ పరిధిలోని నూతన కలెక్టరేట్ సమీపంలో ఉన్న 7 ఎకరాల అసైన్ భూమితో పాటుగా 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్ గా మార్చారనేది ప్రధాన ఆరోపణ. గతంలో రద్దయిన ఎన్ఓసీ ఆధారంగానే ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లుగా సమాచారం. కబ్జా చేసిన ఈ 11 ఫ్లాట్ల మార్కెట్ విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.